వాసుదేవ. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. డివైన్ లైట్, డివైన్ లవ్, డివైన్ లైఫ్. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. గురుదేవులు మాస్టర్ గారు ఎకరాల కృష్ణమాచార్య వారికి నమస్కారాలతో ఈరోజు మన క్లాస్లో ఎకోనైట్ అనే ఔషధం గురించి చెప్పుకుందామండి. ఎకోనైట్ చాలా వండర్ఫుల్ మెడిసిన్. ఇది ఎకోనైట్లోకి వెళ్ళే ముందు భాగవతంలో పద్యం, అంటే విష్ణు యొక్క ప్రభావం ఎంత దివ్యమైనదో తెలియజేసే 2 పద్యాలు చెప్పుకుందాం. నారాయణ భక్తులు వాడు ఎంత రక్షణలో ఉంటారంటే యమధర్మరాజు సైతం వాళ్ళ భక్తులకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఎలాంటి వాళ్ళని తీసుకురమ్మంటావు అని అడిగితే, పద్మనయను మీది భక్తి యోగం బెల్ల ముక్తి యోగం అనుచు మొదలెరుంగ వారి 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 వారిని చేరిన వారి త్రోవ బావ వలదు దూతలార. ముందు ఏమిటంటే ఎవరు జోలికి వెళ్ళకూడదో చెప్పారన్నమాట. నారాయణ భక్తులు ఉంటారు. పద్మనయను మీది భక్తి యోగం వల్ల ముక్తి యోగం అనుచు, వాళ్ళ ముక్తికి సమస్త సౌభాగ్యానికి కారణమైన నారాయణ భక్తితో ఉండేవాళ్ళని వాళ్ళ జోలికి వెళ్ళకని ఆయన. వాళ్ళ జోలికే కాదు, వాళ్ళ తాలూకు వాళ్ళ జోలికి కూడా వెళ్ళకు. భక్తులు వాళ్ళే రక్షింపబడతారు అనుకోవడం కాదండి, వాళ్ళ తాలూకు వారు కూడా. మొదలెరుంగు వారి 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 వారిని చేరిన వారి త్రోవ బావ వలదు దూతలారా. వాళ్ళ తాలూకు వాళ్ళే కాదండి, ఆ తాలూకు వాళ్ళని కూడా మీరేమో వాళ్ళ జోలికి వెళ్ళడానికి లేదు అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చేశారు యమధర్మరాజు వాళ్ళ భటులకి. అంచేతే ఒక మహనీయుడు ఒక కుటుంబంలో ఉంటే ఆ ప్రాంతం అంతా సౌభాగ్యంతో వెలసిల్లుతుంది. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు, అనేక కుటుంబీకులు, వాళ్ళ బంధువులు అందరూ కూడా, ఒక వ్యక్తి ఒక మహనీయుడు ఉంటే అనేక వందల వేల మంది ఆయన చేరిన వారందరూ కూడా సుఖపడతారన్నమాట. దానికి ఇది బేసిస్. పద్మనయను మీది భక్తి యోగం వల్ల ముక్తి యోగం అనొచ్చు. మొదలెరుంగు వారి 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 వారిని చేరిన వారి త్రోవ బావ వలదు దూతలార. అది విష్ణు భక్తి యొక్క ప్రభావం. క్రింద కూడా మనం చూద్దాం ఇంకొక పద్యం. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలత లవిత్రంబులు సన్మిత్రంబులు మునిజనవన చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్. ఆ చదువుకోవడంలోనే ఎంతో మహిమాన్వితంగా ఒక ఎన్లైటన్మెంట్ ఉంటుందండి. తెలుగు యొక్క మాధుర్యం అంతా భాగవత పద్యాల్లో కనిపిస్తుంది మనకి. అర్థం తెలియకపోయినా ఆనందం కలుగుద్దండి, అది విచిత్రం ఇందులోను. అంచేత ఈ పద్యాలు మనం రోజు చదువుకోవాలి. లోపల మంత్రాలలాగా పనిచేయాలి, మందులాగా పనిచేస్తాయండి. మంత్రం అంటే మననము చేయవాణిని రక్షించున్నది అని దాని అర్థం. ఇక్కడ మంత్రము రక్షిస్తుంది, ఈ పద్యాలు కూడా లోపల హీలింగ్. అంచేత ఏమిటంటే లోపల ఎంతో హీలింగ్ చేస్తాయి అన్నమాట. ఇవి మనం రెగ్యులర్గా చదువుకుందామండి. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలత లవిత్రంబులు సన్మిత్రంబులు మునిజనవన చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్. ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్దాం. లెసన్ ఏమిటంటే ఎకోనైట్ అనే ఔషధం అనమాట. ఇది లైఫ్ సేవింగ్ మెడిసిన్ అండి. ఇది చాలా భయంకరమైన వ్యాధుల నుంచి బయటపడేస్తుంది. ఎకోనైట్ అంటే నాభి. ఈ నాభి మొక్క నుంచి మందు తయారు చేస్తారు. ఎమర్జెన్సీ మెడిసిన్ అనమాట ఇది. ఎకోనైట్ ఒకటి, ఆర్సినికం ఆల్బమ్ ఒకటి, అలాగే చైనా ఒకటి, కార్బోవేజ్ ఒకటి, కార్బోవేజ్ అంటే కొలాప్స్ కండిషన్, లెకసిస్ ఒకటి, లారోసిరాసస్ ఒకటి, ఇవన్నీ కూడా యాంటింటార్ట్ ఒకటి,
ఇవన్నీ కూడా లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ అనమాట. అంచేత తప్పనిసరిగా బెల్లడానా ఒకటి, ఇవన్నీ కూడా మనకు తప్పనిసరిగా తెలియాలండి. ఎక్కడో చోట ఎమర్జెన్సీలో ఉపయోగపడతాయి అనమాట ఇవన్నీ కూడా. ఒక నాలెడ్జ్ ఉంటే సరిపోద్దండి, ఎవరో వరకు మనం హెల్ప్ చేయొచ్చు అనమాట. అంచేతే ఇది అవేర్నెస్ తప్పనిసరిగా ఉండాలి. ఈ శాస్త్రానికి అవేర్నెస్ చాలా మహిమాన్వితమైందండి ఈ శాస్త్రం. అంతరాంతరాల్లోకి వెళ్ళిపోద్దండి ఇది. పైపైన మామూలుగా ఫస్ట్ ఎయిడ్ లాగా దెబ్బలు కాని కానీ అలా చిన్న చిన్న వైద్యం అనుకుంటామండి. హైపరికం అంటే మేకు గుచ్చుకుంటే ముళ్ళు గుచ్చుకుంటే అని అనుకుంటాం. చాలా లోతుగా పనిచేస్తాయండి. ఎక్కడో చిన్నప్పుడు వాడు పుట్టిన వెంటనే ఏడలేదని చెప్పి ఒక 20 సంవత్సరాల కుర్రాడు ఆస్తమా కోసం వస్తే అమ్మమ్మ పుట్టిన వెంటనే వీడు ఏడలేదంది. అది ఏడవాల్సిన టైంలో ఏడలేదు కనుక నేట్రమూర్ వేస్తే వాడికి ఆస్తమా తగ్గిపోయింది 20 years ఏజ్లో. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి లింకో చూడండి మరిది. ఈ శాస్త్రం అంత విస్తృతమైందండి, లోతైంది, కానీ చాలా సులువైంది. అదనమాట. అంటే తప్పనిసరిగా మనం నేర్చుకోవాలి దీన్ని. ఈ మొక్క ఎకోనైట్ ఒక కేసు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. బ్లాక్ ఫంగస్ వచ్చేసింది కోవిడ్లో. పెద్ద హాస్పిటల్ నుంచి, కార్పొరేట్ హాస్పిటల్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. అందరూ చనిపోతుంటే మోసేస్తుంటే ఇంకా నా వంతు వచ్చేస్తుంది ఇంకా అని చెప్పేసి గిలగల్లాడిపోతుంటే, ఎలా ఉన్నారు మీ నాన్నగారు అంటే అడిలిపోయి వణికేస్తున్నారు అన్నారు. అది ఎకోనైట్. కానీ అక్కడ బ్లాక్ ఫంగస్కి ఎకోనైట్ మందని, కోవిడ్కి ఎకోనైట్ మందని ఇలాగేం ఉండదండి. కానీ అతను పేషెంట్ ఎకోనైట్ పేషెంట్ అనమాట. వణికేస్తున్నారండి, అడిలిపోయి మరణ భీతితోటి చనిపోతానని భయం. రేపు ఎల్లుండి నా పని ఇంతే అని చెప్పేసి రేపో ఎల్లుండో అని ముహూర్తం కూడా పెట్టేసుకున్నాడు. ఇందులో ముహూర్తం పెడతారు, చావు ముహూర్తం పెడతారండి ఎకోనైట్ వాళ్ళు. అంట్లోకి ఎకోనైట్ 200 ఇచ్చామండి. ఒక 5-6 రోజుల్లో, ఒక వారం రోజుల్లో అనుకుంటాను ఇంటికి వచ్చాడు అంతే. నెక్స్ట్ డే నుంచే క్లియర్ అయిపోయింది. చాలా గొప్పగా ఉందండి ఆ మందు. మృత్యుంజయుడని సరదాగా పిలుస్తూ ఉంటాం అతన్ని. ఫోన్ చేద్దాం అనుకున్నాను ఈవేళ. అతని వాయిస్ మీరు వింటారు, మళ్ళీ విందాం ఒకసారి. ఇంతకీ విశేషం చూద్దాం. ఎకోనైట్ విశేషం. మొక్క కూడా ఎంత అందంగా ఉందో చూడండి. నాభిది ఇదనమాట. ఎకోనైట్లో వ్యాధులు ఆకస్మికంగా ఉధృతంగా ఆక్రమిస్తాయి ఉన్నాం మనం. స్పీడీ ఆన్సెట్ ఆఫ్ డిసీజెస్ ఉన్న ఫలంగా వచ్చేస్తాయి అనమాట. ఆ ఆ అరగంటలోనూ మనం ఎకోనైట్ వేయలేకపోయామంటే, ఎకోనైట్ పడకపోతే ప్రాణం పోయే పరిస్థితులు అనమాట. వేరే ఆల్టర్నేటివ్ లేదు, ఇంకా వేరే మందు ఉండదు ఇంకా. అంటే వ్యాధులు ఆకస్మికంగా ఉధృతంగా ఆక్రమిస్తాయి. అరగంట క్రితం బాగానే ఉంటాడు, ఇప్పుడు చెప్పలేమని చెప్తారు అన్నమాట. ఎలా ఉంటాడో చెప్పలేమంటారు, అంత స్పీడ్గా సీరియస్ అయిపోద్ది. రాత్రి హాయిగా ఉన్నాడు, తెల్లారేసరికి ఉండడు ఎకోనైట్ పడకపోతే. ఉధృతమైన, ఆకస్మికమైన, వేగవంతమైన, ప్రమాదకరమైన వ్యాధులు, సడన్ ఇంటెన్స్ స్పీడీ డిసీజెస్. అంచేత ఇక్కడ మనం ఏం చెప్పుకున్నామండి, సడన్గా వచ్చేస్తాయి, స్పీడ్గా వచ్చేస్తాయి, ఉధృతంగా వచ్చేస్తాయి, గిలగల్లాడిపోయేటట్టు ఉంటుంది పరిస్థితి. చూడలేరు అసలు, ఇంకా అంత భయంకరంగా ఉంటుంది, దొల్లేస్తూ ఉంటాడు పట్టు. అంచేత అన్బేరబుల్ పెయిన్స్, నొప్పి తట్టుకోలేక విలవెల్లాడిపోవడం, కేకలేసేస్తారన్నమాట. ఇంటాలరెన్స్ ఆఫ్ పెయిన్, తట్టుకోలేరండి. సెన్సిటివ్ టు పెయిన్ అనమాట. ఇక్కడ నొప్పికి ఉండలేరు. నొప్పికి ఉండలేని వాళ్ళు ఉంటారండి. ఇందులో ఎకోనైట్ ఒకటి. నొప్పి అసలు భయంకరంగా ఉంటుంది, నొప్పి తట్టుకోలేనంత పెయిన్. ఇంకా నొప్పికి ఉండలేని వాళ్ళు కెమమెలా ఉంది, కాపియా ఉంది, ఇవన్నీ ఉన్నాయి, హెపాసల్ఫ్ ఉంది, ఇవన్నీ అనమాట. అంటే ఇంటాలరెన్స్ ఆఫ్ పెయిన్. దీంతో పాటు ఏంటి, విపరీతమైన యాంగ్జైటీ, యాంగ్విష్. యాంగ్విష్ అంటే యాంగ్జైటీ, ఆందోళన మనకు తెలుసు. యాంగ్విష్ అంటే ఆ కంగారు పడిపోతే ఇప్పుడు ఎవరు వచ్చినారు ఏంటి, ఎక్కడ నేను ఎక్కడున్నాను, ఎవరు వచ్చారు ఏంటి అని ఇంకేం ఒళ్ళు తెలియదండి. అలాగ వెళ్ళిపోతూ ఉంటాడు అంతే. అంటే వీటితో పాటు తీవ్రమైన మరణ భీతి, తీవ్ర ఆవేదన. ఆ యాంగ్విష్ అన్నది ఎకోనైట్లో మెయిన్ పాయింట్ అనమాట. విలవిల్లాడిపోవటం బాధతోటి, భయంతో. భయంతో విలవల్లాడిపోతాడు. చాలా భయాలు ఉన్నాయి వీళ్ళకి. అంచేత మనం ఇప్పటి వరకు సడన్గా వచ్చేస్తుంది, ఉధృతంగా వచ్చేస్తుంది. అరగంటలో పడాల్సిన టైంలో అరగంటలోనే పడాలి మందు. బాగా ఎండ దెబ్బ తగిలేసాక బ్రెయిన్ ఫీవర్ వచ్చేస్తుందండి, ఎన్సెఫలైటిస్. అప్పుడు
24 hours లోపల వేస్తే ఎకోనైట్ లేకపోతే దాటిపోద్ది కేసు. హాఫ్ అన్ అవర్ లోపల కూడా వేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఒక్కోసారి. అంచేత మనకు దొరుకుతారా వాళ్ళంటే తప్పకుండానే. ఇతను సేవ్ చేస్తాడని అనుకుంటే దొరుకుతారు. ఎకోనైట్ వాళ్ళకి తర్వాత కాన్స్టిట్యూషన్ ఏమిటండి, చలి పడదు అసలు. చలిగాల్లోకి వెళ్ళే కానీ అన్ని తేడాలండి. ఎక్స్పోజర్ టు కోల్డ్ ఎయిర్ అని రాస్తే లిస్ట్ ప్రతి దాంట్లోనూ ఎకోనైటే వీళ్ళు చెప్తా ఉంటారు. చలిగాలికి ఎక్స్పోజ్ అవడం వల్ల అనేక వ్యాధులు, అంటే డ్రై కోల్డ్ విండ్ అనమాట. వర్షాకాలం చలిగాలి కాకుండా శీతాకాలం చలిగాలి, వింటర్లో అనమాట. అగ్రవేషన్ బై డ్రై కోల్డ్ విండ్. ఇంక స్వభావం ఏముందంటే ఒకటే మనం చెప్పేది, గ్రేట్ యాంగ్విష్ అండ్ ఫియర్, అన్బేరబిలిటీ ఆఫ్ సఫరింగ్స్. బాధలు తట్టుకోలేదు, ఉన్న ఫలంగా వచ్చేస్తాయి. కానీ ఎగోనేటి వాళ్ళు బక్కపలచగా వీక్గా ఉసూరుమాట ఉంటారంటే అదేం కాదు, రక్తపుష్టితోటి మంచి బలిష్టంగా చురుగ్గా చలాకీగా ఉంటారనమాట. అనారోగ్యం అంతగా ఉండదు వీళ్ళకి. అలాంటి వాడికి వస్తుంది, ఒక ఊపు ఊపేస్తుంది అనమాట. వీడు ఉంటాడా పోతాడా అనే పరిస్థితికి వచ్చేస్తుంది. అంటే గ్రేట్ ఎగోని, యాంగ్విష్. ఎగోని అంటే విలవిల్లాడిపోవడం అనమాట. బాబాయ్ 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 బాబాయ్, మీరు ఊరుకోబెట్టలేరు. ఇంకా ఆగు 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 అన్నా సరే మీరు 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 ఆగమంటున్నారని కూడా అసలు తెలియదు. అన్బేరబుల్ సఫరింగ్. ఇలాంటి వాళ్ళు ఉంటారంటే తప్పకుండా ఉంటారండి. ఇంకో వేరే మందు లేదు, ఎంత బాధపడిపోయే మందు. ఇంకోటి ఎక్కువ నేటితో తగ్గాక వాళ్ళ ఆరోగ్యం కూడా, అంటే ఆరోగ్యం దగ్గరికి వస్తుంది సరిగ్గా టైం పడితే, ఇంక తర్వాత అనారోగ్యాలు ఉండవు వాళ్ళకి. అంచేత వీళ్ళు ఎలా ఉంటారో ప్లెథోరిక్, రక్తపుష్టితో ఉంటారండి. విగరస్, మంచి ఉత్సాహంగా ఉంటారన్నమాట, బలిష్టంగా ఉంటారు. అయితే ఇది అందరూ షార్ట్ యాక్టింగ్ అంటారు. ఎకోనైట్ పని త్వరగా అయిపోద్ది అంటారు బాడీలోను. మాస్టర్ గారు చాలా కేసుల్లో దీన్ని ఉపయోగించారండి. బట్ ఇన్ సమ్ కండిషన్స్ లాంగ్ యాక్టింగ్ ఆల్సో. క్యాన్సర్ కేసు బై మాస్టర్ ఈకే. మాస్టర్ గారు ఆ హిప్ క్యాన్సర్లో గిలగిలగిలగా గోల 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 కేకలు వేసేస్తుంటే ఎకోనైట్ 30 వేశారండి. కాసేపు ఆగింది, తర్వాత మళ్ళీ వచ్చేసింది. అంటే ఆగిందిగా, మరి ఆగింది కానీ దీని పవర్లో నెక్స్ట్ పవర్లోకి వెళ్ళారు. 200 తగ్గింది, ఒక 48 hours తగ్గింది. వెంటనే 1M, ఒక వారం తగ్గింది. 10M కావాలి. ఎకోనైట్ 10M అంటే మామూలుగా దొరకకపోతే కలకత్తా నుంచి తెప్పించి వేశారు. 3 months ఆగింది. తర్వాత మళ్ళీ వచ్చేస్తే 50M వేశారు. 3 ఏళ్ళు ఆగింది, నొప్పి ఏమి లేదు. పిల్లలు మ్యారేజ్ అయి చేశారు. తర్వాత సేమ్ అదే ప్రాబ్లం వచ్చి ఆవిడ చనిపోయింది. అంటే ఎంత గొప్పగా ఉపశమనం కలిగించిందో చూడండి. ఎన్ని మందులు వాడినా ఏమీ కాయలేదండి. ఒక ఎకోనైట్ ఒకటే సేవ్ చేసింది. సేవ్ చేయడం అంటే బాధ లేదనమాట. బ్రతుకున్నంతకాలం, ఆ తర్వాత బ్రతుకున్నంతకాలం బాధ లేదు. సడన్గా తేడా చేసింది అంతే. అలా ఉంటుంది. అది మాస్టర్ గారు చెప్పింది. అంచేత లాంగ్ యాక్టింగ్ 3 ఏళ్ళు పనిచేస్తుంది. అంటే షార్ట్ యాక్టింగ్, లాంగ్ యాక్టింగ్ అనేది ఒక ఒక అనుకోవడం మాత్రమే మనకి, మనం ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది. తర్వాత డిసీజ్ కండిషన్స్, కామన్ కంప్లైంట్స్ ఏముంటే అసలు ఎకోనైట్లో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? ఫస్ట్ది షాక్. షాక్ అంటే ఇక్కడ మనం మెంటల్ షాక్, ఫిజికల్ షాక్ గురించి చెప్తున్నాం. మెంటల్ షాక్ అంటే ఏమిటి, ఫిజికల్ షాక్ అంటే ఏమిటి? మైండ్కి కొట్టిన షాక్. ఎలాగండి? సరిగ్గా ఒక బస్సు యాక్సిడెంట్ అయింది, ఆ బస్సులో ఇతను ఉన్నాడు, తిరగబడిపోయింది. ఇలాగా అడిగిపోయాడు, పచ్చడి అయిపోయినని. ఎలా బతికాడు. అక్కడి నుంచి గుండెదడ మొదలైపోయింది అంతే. అది మెంటల్ షాక్. అయితే కుక్క సడన్గా బజార్లో పెద్ద కుక్క ఒకటి తరుముకుంటా వచ్చి అంతే, అలాగా ఏమైపోయి అలా ఉండిపోయింది అంతే. అంటే పక్కనే ఉంది, కారు ఎక్కి తలిపేసేసుకోవచ్చు. ఇంకా ఏం లేదు, స్టక్ అయిపోయింది. అలాగా స్టక్ అయిపోయిందంటే షాక్ అన్నమాట. అయితే మునిగిపోయారు, నీళ్ళల్లో మునిగిపోయారు అంతే. ఆ మునిగిపోయి చచ్చిపోయారు బాబాయ్ అనుకున్నాడు అంతే. షాక్. అదంతా మైండ్కి. లేకపోతే ఏదైనా సరే, ఒక దుర్ఘటన ఏదైనా తగిలితే, జరిగితే తర్వాత నుంచి షాక్ తినేస్తారు. ఫిజికల్ షాక్ అంటే ఏమంటుంది, కరెంట్ షాక్ కొట్టింది. అందుకంటే ఫిజికల్ షాక్ ఏముంది, కద్దబ్బని కొట్టింది, పడిపోయాడు అంతే. మళ్ళీ చేస్తే స్పృహ వస్తుంది, మళ్ళీ లేస్తాడు. ఎకోనైట్ 30 వేస్తారు. అంటే ఫిజికల్ షాక్ ఉంటుంది, మెంటల్ షాక్, అన్ని షాక్లు అనమాట. అంటే ఎంత ఎమర్జెన్సీ మెడిసిన్ చూడండి మరి.
లైఫ్ సేవింగ్ దీని గురించి తెలియాలి, దగ్గర ఉండాలండి. ఒకసారి పెద్ద డాక్టర్లు కూడా ఈ మందు దగ్గర లేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మాస్టర్ గారు ఇక్కడ ఇండియాలోనే చాలా ఫేమస్ డాక్టర్ ఒక ఆయన. ఎకోనైట్ 30 ఎకోనైట్ లేదు. ఎందుకంటే అంత ఎమర్జెన్సీ కండిషన్స్ రోజు రావు మరి. అంటే ఆ బాటిల్ కనపడలేదు. అలాగా ఏంటంటే అంత పెద్ద డాక్టర్లు కూడా ఈ మందు వేస్తేనే దీనికి ఆల్టర్నేటివ్ లేదు. ఇంక ఎకోనైట్కి ఆల్టర్నేటివ్ ఏమీ లేదు. ఎకోనైట్ పడాల్సిందే. అంటే తప్పనిసరిగా దగ్గర ఉండాలి. అది బాటిల్ కూడా చూసుకోవాలన్నమాట, ఎక్కడ ఉందో చూసుకోవాలి, జాగ్రత్తగా ఉందా లేదా అని. అలా కొన్ని కొలాప్స్ మందులు, ఎమర్జెన్సీ మందులు అన్నీ కూడా కొన్ని ఆ కిట్లో రెడీగా ఉన్నాయి లేవా, పాడవకుండా ఉన్నాయి లేవా, ఇవన్నీ చూసుకోవాలండి. అంటే షాక్ మెంటల్ ఆర్ ఫిజికల్, ఫియర్, ఎఫెక్ట్స్ ఆఫ్ ఫ్రైట్ అంటే భయపడ్డాక ఆ భయం అలా ఉండిపోద్ది. ఆ భయం ఉండిపోయి అక్కడి నుంచి ఆరోగ్యం దెబ్బతినేస్తుంది, నిద్రపోద్ది, వణుకులాగా వచ్చేస్తుంది. మెయిన్ ఏమిటంటే అన్నిటికీ యాంగ్జైటీ, యాంగ్విష్, భయం, ఇవన్నిటి యొక్క ప్రభావాలు ఇతని మీద ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎక్కువ నెగిటివ్ వాళ్ళ మీద. అతనికి కూడా ఆ బ్లాక్ ఫంగస్ అతను కూడా గిలగిల్ల ఆడిపోతున్నాడు, వణికేస్తున్నారు నాన్నగారి ఇంట్లోకే ఎక్కువ నేటి గుర్తొచ్చిందండి. అయితే భయపడుతున్నారని సింపుల్ గా చెప్పలేదు ఆ కుర్రాడు ఇతని ఎక్స్ప్రెషన్ కూడా వణికేస్తున్నారు నాన్నగారు అన్నాడు. దాంతో తక్కువ ఎక్కువ నేటి వేస్తే సేవ్ అయిపోయాడు. అందుకే అతను ఎక్కువ నేటి అంటే ఇక్కడ మా దగ్గర అలవాటు ఏమిటంటే అతను ఆస్తమా, వంకాయ కూర ఇష్టం మనకు, కానీ తిన్నాడు ఆయాసం వచ్చేసిందే. ఇప్పుడు అన్నీ తింటున్నాడు, వంకాయ 4 రకాలుగా చేయించుకు తింటున్నాడు, ఏమి తేడా లేదు. ఎక్కువ నడితే తగ్గాక కూడా ఆరోగ్యం బాగుంటుంది. అంటే జ్వరాలు కూడా సడన్ గా హై ఫీవర్స్ వచ్చేస్తాయి, లేదా సడన్ గా హైగా వాపులు వచ్చేస్తాయి, లేదా మెదడు వాపు వచ్చేస్తాయి, మెనింజైటిస్, ఫ్లోరసీ అంటే ఊపిరితిత్తుల చుట్టూరు ఉన్న పొర వాసిపోతుంది, న్యూమోనియా ఊపిరితిత్తులు నీరు పట్టేస్తుంది, క్రూప్ అంటే బరుకు బరుకు అనే సౌండ్ మారిపోద్ది అన్నమాట, గాడి జరుస్తున్నట్టుగా ఉంటుంది సౌండ్. చలిగాలిలోకి వెళ్ళాక గొంతు నొప్పి చేసేసి ఆ గాడి జరుపుకున్న దగ్గు వచ్చేస్తుంది. తర్వాత పర్పురల్ ఫీవర్ అంటే డెలివరీ అయ్యాక పురుడు వచ్చాక సరిగ్గా హైజీనిక్గా లేకపోవడం వల్ల, లేదా వాడి చట్టంలో తేడా వల్ల వెంటనే జ్వరం వచ్చేస్తుంది. జ్వరంతో పాటుగా మసి చెల్లించిపోవడం, రెగ్యులేట్ కండిషన్స్లోకి వెళ్ళిపోతుంది. అలాగే యూరిన్ బంద్ అయిపోద్ది. ఎలా బంద్ అయిపోద్దండి? పుట్టిన కుర్రాడికి యూరిన్ బంద్ అయిపోయింది, ఈ లోకంలోకి వచ్చి పడ్డాడు, షాక్ తినేసాడు అంతే. షాక్. అమ్మ కడుపులో వెచ్చగా హాయిగా ఉండేవాడు, బయటకు వచ్చి షాక్ తినేసాడు. అప్పుడు ఎకోనైట్ 30 వేస్తే నాలుక మీద ఎకోనైట్ 30 ముందు పడిందా, యూరిన్ ముందు వచ్చేసిందా, అంత అంత ఫాస్ట్ గా పనిచేస్తారు. ఎకోనైట్ ఒకటి, కాస్టికం ఒకటి. ఇలాంటప్పుడు కాస్టికం అయితే కాస్టికం 6 వేస్తారు, ఎకోనైట్ 30 వేస్తారు. ఎకోనైట్ పాయిజన్, ఇది పాయిజనస్. ఎప్పుడు కూడా 30 పైన వేయాలన్నమాట. పాయిజనస్ మెడిసిన్స్ ఇక్కడ నాన్ పాయిజనస్ గా అమృతంలాగా అయిపోద్ది, విషాలు అమృతాలు అయిపోతాయి మందు వల్ల, ఈ పొటెంటైజేషన్ వల్ల. అంచేత ఏమిటంటే అవన్నీ కూడా బిలో 30 వేయకూడదు. ఆ లిస్ట్ మనకు తెలియాలి మరి. నక్సవంక కూడా అంతే పాయిజన్. నక్సవంక ఎవరింటికి వెళ్ళాం, నక్సవంక మదర్ టీన్స్ ఉంది, ఎందుకు అలా పెట్టుకున్నారో తెలియదు, చాలా రిస్క్ అది. అంచేత ఏమిటంటే ఇది కూడా అలాంటిదే, పాయిజన్. ఎక్కువ మదర్ టీన్స్ ఇవ్వడానికి షాప్కి వెళ్తే ఎగదెగ షాప్ అతను. అంచేత సప్రెషన్ ఆఫ్ యూరిన్ అంటే పురుడు వచ్చాక, డెలివరీ అయ్యాక పుట్టిన బిడ్డకు కానీ తల్లికి కానీ యూరిన్ బంద్ అయిపోతే ఆ షాక్ వల్ల బంద్ అయిపోయి ఉంటుంది, ఎక్కువ వేయాలన్నమాట. అలాగే కార్తీకం కూడా పడద్దు అనుకున్నాం మనం, అక్కడ పుట్టిన బాబుకి కానీ మదర్కి కానీ. అలాగే వ్యాక్సినేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి దీనికి కూడా. వ్యాక్సినేషన్ తర్వాత మెదడు బాబు వచ్చేస్తుంది, అప్పుడు ఎక్కువ నైట్ పడుతుంది అంటే ఆ సిమ్టమ్స్ వచ్చేస్తాయండి. అప్పుడు ఎక్కువ నైట్లా గిలగలు ఆడిపోవడం, బాబా బాబా అరుపులు, దొల్లేయడం, ఇంకా ఆర్బుల్గా ఉంటుంది పరిస్థితి అంతా అలాంటప్పుడు అన్నమాట. అదిగాక ఆర్కైటిస్, ఈ టెస్టింగ్స్ వాసిపోతాయని హార్డ్గా అయిపోతాయి. ఒక రోజు నైట్ ఎప్పుడు విపరీతమైన నొప్పి వచ్చేస్తాను అనమాట, తట్టుకోలేనంత నొప్పి. అలాంటప్పుడు ఎక్కువ నైట్ లక్షణాలు దేనికున్నా సరే అండి, సడన్ గా వచ్చేయడం, సివియర్ తట్టుకోలేనంత పేరు అరిచేస్తాడనమాట నొప్పి. అలాంటప్పుడు పరిస్థితి. అలాగే కొన్ని కంజంక్టివైటిస్, కళ్ళకలకలు,
ఎక్యూట్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాపులు అప్పటికప్పుడు వచ్చేస్తాయి అనమాట. గుండె లోపల పొర వాపు ఎండోకార్డైటిస్, గుండె చుట్టూ పొర వాపు పెరికార్డైటిస్. ఈ లక్షణాలన్నీ కూడా ఉంటాయి, కానీ ఎక్కువ నైట్ లక్షణాలు ఉంటేనే ఎక్కువ నైట్ వేస్తాం. అంటే మందు ఈ బాధలు గల వ్యక్తి ఎక్కువ నైట్ వ్యక్తి అయితే ఎక్కువ నైట్ పడుతుంది అనమాట. ఆ ఎక్కువ నైట్ వ్యక్తి అంటే తీవ్రమైన బాధలు, గిలగల్లాడిపోయే బాధలు, హై ఫీవరు, యాంగ్విష్, భయం, ఫియర్ ఆఫ్ డెత్, చనిపోతానన్న భయం, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇక ఎక్కువనే అదంతా ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నది ఇప్పటి వరకు ఎక్కువనేట్ ఇంట్రడక్షన్. ఎక్కువనేట్ యొక్క స్వభావం, ఎక్కువనేట్ గురించి చిన్న రెండు పాయింట్లు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది. ఎక్కువనేట్ కాన్స్టిట్యూషన్, ఎక్కువనేట్ వాళ్ళు విగరస్ పర్సన్ అంటే చురుకైన శరీరతత్వం, ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది, బలంగా ఉంటారు. విగరస్ వైటల్ కాన్స్టిట్యూషన్ చురుకైన శరీరతత్వం. అలాగే ప్లెథోరిక్ కాన్స్టిట్యూషన్ రక్తపుష్టి ఎక్కువ ఉంటుంది. అంటే మామూలుగా చైనా ఒకటి, యాసిడ్ పాస్ ఒకటి, ఇస్టిక్ యాసిడ్ ఒకటి, ఇవన్నీ కూడా రక్త క్షీణతతోటి అలా సూరుమంట నీరసంగా ఉంటారు. ఇది అదేం లేదండి, వాళ్ళకి దూకేస్తూ ఉంటారు. ప్లెథోరిక్ కాన్స్టిట్యూషన్ దేహం రక్తదాత ఎక్కువగా ఉన్నవాళ్ళు. ఇంకోటి అంటే అప్పటికప్పుడు కొంచెం ఎమోషన్ ఏదైనా ఉన్నా, నవ్వు వచ్చినా, ఏదైనా ఎమోషన్ వస్తే కొంచెం ముఖం అది కందినట్టు అవుద్ది. అంటే యూరోపియన్స్ వాళ్ళు బాగా ఎర్రగొండ వాళ్ళు బాగా తెలుస్తుంది అది. చిన్నదానికి కూడా ఎమోషన్కి ముఖం కందగట్లాగా అయిపోతా ఉంటుంది. అంటే బ్లడ్ ఫుల్గా ఉందన్నమాట, ఫుల్ బ్లడెడ్. అంటే వెన్ దే ఆర్ ఎమోషనల్ దే బికమ్ రెడ్. పిల్లల్లో బాగా కనపడుతుంది. అయితే ముక్కంటే రక్తం వచ్చింది అనుకోండి, ఎప్పుడైనా విపరీతంగా బ్లీడింగ్ అయిపోతుంది. ఎందుకంటే రక్తం పుస్తుంది కదండి, టూ మచ్ బ్లీడింగ్ అయిపోతుంది. ఎపిస్టాక్సిస్ అంటే ముక్కంటే రక్తం కారడం, బ్లీడింగ్ ఫ్రమ్ ది నోస్, ఎక్కువ బ్లీడింగ్ అయిపోతుంది, టూ మచ్ ఫ్లో ఆఫ్ బ్లడ్. అంటే ప్లెథోరిక్ తప్ప మిగతా అంతా ఆరోగ్యం బాగుంటుంది. ఏ అనారోగ్యం ఎరగకుండా పెరిగేవాళ్ళు అనమాట వీళ్ళు, ఎక్కువ నేటి వాళ్ళు అంటే. రొబస్ట్ హెల్త్ ఉంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది, మంచి రోజీ అండ్ చబ్బి, బొద్దిగా మంచి గులాబీ రంగులో ఉంటారు అన్నమాట. రోజీ అంటే గులాబీ రంగానే కాదు, వాళ్ళకి ఎమోషనల్ అంటే రక్తపుష్టి ఎక్కువ ఉన్న వాళ్ళని కందిపోయినట్టుగా ఎర్రగా అయిపోతుంటారు, యాక్టివ్. కానీ ఒకసారి ఈ ముక్కని రక్తం పడే లక్షణం కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది. అంచేది ఏమన్నారు, సృష్టి తెలియని వాడికి సృష్టి చేస్తే ఎక్కువ నైట్, వీళ్ళకి సృష్టి తెలీదు, ఎక్కువ నైట్ ఇండికేట్ అవుతుంది. సృష్టి తెలియని వాడికి సృష్టి చేస్తే ఎక్కువ నైట్ ఇండికేట్ అవుద్ది. మంచి రొబస్ట్గా రక్తపుష్టితో ఉంటారు, హుషారుగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. ఇక చలిగాలికి ఎక్స్పర్ట్ డిఆర్వై ఇది. చలిగాలికి తేడా చేసేద్దాం, వాడికి చలి అస్సలు పడదు. డ్రై కోల్డ్ విండ్ అంటే శీతాకాలం చల్లదనానికి సడన్ గా సిక్ అయిపోతారు ఆ రాత్రికి రాత్రే. అంటే వీళ్ళు రక్తపుష్టి ఉన్న వాళ్ళు కదా అంతలా సిక్ అయిపోతారంటే, వీళ్ళు కూడా ఏం చేస్తారంటే మామూలు వాళ్ళు తట్టుకోలేనంత చలిలోకి వెళ్ళిపోతా ఉంటారు వీళ్ళు. వీళ్ళు కొంచెం రిస్క్ చేస్తూ ఉంటారు, ప్రతిదానికి సాహసాలు చేస్తూ ఉంటారు. అంచేత విపరీతమైన చలిలో ఏదో పలచని బట్టలు వేసుకుని వెళ్ళిపోవడం, ఆ నైట్ 1 గంటకి ఎప్పుడో మోటార్ సైకిల్ మీద రావడం, ఊరుకుంటుంది ఏంటి మరి. అంత బలిష్టంగా అంత రక్తపుష్టితో ఉన్నవాడిని కూడా పడగొట్టేస్తారు. సడన్ గా సిక్ అయిపోతారు ఆ రాత్రికి రాత్రే. ఇంకా దగ్గుతోటి సౌండ్, గాడి జరుపు సౌండ్ వచ్చేస్తుంది, వచ్చేసి హై ఫీవర్ వచ్చేస్తుంది. మర్నాడు వస్తే ఎక్కువ నైట్ కాదండి, ఆ నైట్ నైటే వచ్చేస్తుంది జ్వరం. మర్నాడు వస్తే అపార్సల్పై పడతాయి మళ్ళీ. చాలా తేడా చేస్తాను మనం చలిగాలిలోకి వెళ్తే పెడితే. అంటే ఆకస్మిక తీవ్ర జ్వరాలు వస్తా పోతా ఉంటాయి. ప్రోన్ టు సడన్ హై ఫీవర్స్, ఫీవర్స్ ఇది ఎఫ్ఈవిఆర్ ఫీవర్స్. సడన్ వైలెంట్ కండిషన్ ఏదైనా సరే ఉధృతమైన పరిస్థితులు అనమాట. ఉంటాడా పోతాడా అన్న పరిస్థితి ఉంటుంది అనమాట. ఇంకా డ్రగ్ పిక్చర్ చూద్దాం. మనస్తత్వం మనం చెప్పుకున్నాం మామూలుగానే, ఇక్కడ కాన్స్టిట్యూషన్ చెప్పుకున్నాం. ఇక్కడ ఏమిటంటే డ్రగ్ పిక్చర్ ఏమిటంటే మెయిన్ ఆదుర్ద, తపన, తీవ్ర వేదన, మరణ భీతి, ఎగోని, యాంగ్విష్, యాంగ్జైటీ, ఇంటెన్స్ ఫియర్ ఆఫ్ డెత్. అప్పటికప్పుడే చనిపోతానని అనిపిస్తుంది. సీరియస్గా ఉన్నప్పుడు పలానా టైంలో చనిపోతానని కూడా చెప్పేస్తారు. ప్రిడిక్ట్ ది టైమ్ ఆఫ్ డెత్. ఇక గడియారం ఇప్పుడు 10 అయిందా, సరిగ్గా 11:30
పెద్ద ముళ్ళు 11 దాటాక, చిన్న ముళ్ళు 11 దాటాక, పెద్ద ముళ్ళు అక్కడ హాఫ్ అన్ అవర్ దగ్గరికి వచ్చాక నా ప్రాణం పోతుంది. అలాగే గడియారం చూపిస్తా ఉంటాడు. అంచేత నేను పలానా టైంలో పలానా రోజులో చనిపోతానని ముందే చెప్పేస్తాడు. అలా చెప్తే ఎక్కువ నైట్ అనమాట. ఆ టైంకి వాడు చనిపోతాడో లేదో కాదు కానీ ఎక్కువ నైట్ పడద్దని చెప్తున్నాడు అనమాట. నాకు ఎక్కువ నైట్ వేయండి అని చెప్తున్నాడు. అది. బాధలో విపరీతమైన ఆవేదన, అస్థిమితం ఇంకా అయిపోయింది అంటాడు అనమాట. నా టైం అయిపోయిందంటే డాక్టర్ గారు వస్తే, డాక్టర్ గారు మీరు లేట్ చేసేసారండి, లేట్ అయిపోయింది, ఇంకా టైం అయిపోయాక వచ్చారు అంటాడన్నమాట. ఆర్సింగ్ ఫార్మ్ వాళ్ళు బతిమాలేస్తారు, బాబోయ్ నన్ను ఏదైనా చేయండి బాబోయ్, నన్ను సేవ్ చేయండి బాబోయ్, పిల్లకి పెళ్లి చేయలేదు బాబోయ్, మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు బాబోయ్ అని బతిమాలేస్తూ ఉంటున్నాడు అనమాట. వీళ్ళు అలా కాదు, నాకు అయిపోయింది ఇంక టైం, డిసైడ్ అయిపోతాడు అనమాట. కోవిడ్ కేసు మనం అనుకున్న కేసు ఇక్కడ మామూలు కోవిడ్ కేసు అని రాశాను అంతేదా. కానీ సీరియస్గా అవుతే అలాంటి పరిస్థితులు వస్తాయి. అంటే కొందరు పెద్ద డాక్టర్లు కూడా నైట్ ఎక్కువ నైట్ దొరక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక కేసు మాస్టర్ గారు ఆల్రెడీ చెప్పారు మన హైదరాబాద్లో. ఆయన పేరు మీద గొప్ప హోమియోపతి కాలేజీ కూడా ఉంది. ఆయన దగ్గర ఎక్కువ నైట్ లేదు అప్పుడు. మరి మన చేత యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్, అనేక భయాలు. ఏంటి అనేక భయాలు చూద్దాం. అప్పుడు ప్యానిక్ అయిపోతా ఉంటారు అనుకున్నాం కదండి. భయాలు ఏంటో చూద్దాం. చనిపోతానని భయం ఫస్ట్ది. ఇంకోటి ఏంటంటే జన సమర్థం అంటే భయం అండి. ముందు బాగా ఎక్కువ మంది ఉన్న చోటికి వెళ్ళలేదు. ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ అయ్యి జరిగినా సరే అందరినీ పిలవడండి. అంతమంది గ్యాదర్ అయితే అసలు ఆ ఇంట్లో ఉండండి, బయటికి పోతాడు. ఫియర్ ఆఫ్ క్రౌడ్. రష్గా ఉన్న చోటికి వెళ్ళలేదు. ట్రాఫిక్ జామ్ అయిందనుకోండి, అవి ప్యానిక్ అయిపోయి, కంగారు అయిపోయి, వణుకొచ్చేసి కారు దిగేసి పారిపోతాడు. ప్యానిక్ అయిపోయి వదిలేస్తాడు కారు. ఎందుకంటే ఇంక ఒళ్ళు తెలియదు ఆ ప్యానిక్లో అతనికి, అతను ఏం చేస్తున్నాడో అతనికి తెలియదు. మీరు ఎవరిని వెళ్ళి పలకరించినా, బాగా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా సరే పట్టించుకోడు ఇంకా. అలాగే ఏదైనా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న రోడ్డు క్రాస్ చేయడానికి భయం. ఈ భయాలు పోతాయండి ఎక్కువ నాటి పడితే. బాగా ఎక్కువ జనాలు ఉన్న చోటుకి వెళ్ళడానికి భయం, రోడ్డు దాటాలంటే భయం, లిఫ్ట్ ఎక్కడానికి భయం. ఏంటంటే ఆగింది అనుకోండి లిఫ్ట్ మధ్యలోను, ఓ కేకలు 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 వేసేస్తారనమాట, పక్క అపార్ట్మెంట్ వాడు కనబడేలాగా. అంటే ఆ భయంతో అతను అరుపులు అరిచేస్తుంటాడు. అలాగే ట్రైన్లో వెళ్తుంటాడు కదా, ఈ అరకు వ్యాలీ ఇలాంటి చోట ఆ టన్నల్స్ వస్తూ ఉంటాయి. ఆ టన్నల్లోకి ఎంటర్ అయిందంటే వణికిపోతాడు అనమాట. ట్రైన్లో వెళ్తుంటే ఆ టనల్స్ వస్తే చాలా భయపడిపోతాడు. అలాగే సబ్వేస్ ఉంటాయి రైల్వే స్టేషన్లో తిని, ఇలా అండర్ గ్రౌండ్లోంచి వెళ్ళి మళ్ళీ ఆ పైకి ఎక్కుతాం మెట్లు, అస్సలు అందులోకి వెళ్ళదు. ఫీర్ ఆఫ్ సబ్వేస్. ఏదైనా కుక్క తరుపుకి వచ్చింది అనుకోండి, ఇంకా వెళ్ళిపోతాడు అంతే. షాక్ కదా మరి, సడన్ షాక్. ఇంకా అక్కడి నుంచి కారు పక్కనే ఉంటుంది, ఎక్కేసి డోర్ వేసుకోవాలి, కానీ ఈ ఎక్కాలా ఏంటి ఏం చేయాలో తెలియదు, అలా ఉండిపోతాడు అంతే. ఇలాంటి భయాలన్నీ కూడా ఎక్కువ నెట్తో పోతాయండి, బాగా భయస్తుడైతే. కొంతమంది ట్రైన్ ఎక్కరు, లేకపోతే లిఫ్ట్ ఎక్కరు, లిఫ్ట్ వాడరు, భయం. ఏమిటి అందరూ తిరుగుతున్నారు, ఇతను తిరగడు ఏంటి అనుకుంటాం, కానీ అతనికి అంతే. అది సడన్ షాక్. ఏం షాకు? డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, ఊరికే నవ్వుకుంటూ వెళ్ళాడు. అక్కడికి వెళ్తే నీకు ఈ తేడా ఉంది, ఆపరేషన్ చేయాలి, రేపు పొద్దుటే కొంచెం సీరియస్గా ఉందంట్లోకి వెంటనే ఎక్కువనట్లోకి వెళ్ళిపోతారు. ఇంకోటి ఇటు ఇటు అస్థిమితంగా కొట్టేసుకుని భయపడిపోతారు నాకు. అంచేతే పేషెంట్ ఎవరికైనా క్యాన్సర్ అన్నా సరే నీకు క్యాన్సర్ అని చెప్పి డైరెక్ట్గా చెప్పకూడదట. మాస్టర్ గారు అందరినీ అసలు క్యాన్సర్ ఎలా చెప్పినోడే. ఎందుకంటే నీకు నెల రోజుల్లో అన్నదల్లా 10 రోజుల్లోనే వెళ్ళిపోతాడు. ఈ భయం సగం వచ్చేసి అసలు తెలియనివ్వకూడదు, ధైర్యం చెప్పాలి. అసలు సడన్గా నీకు ఆపరేషన్ చేయాలి, సీరియస్గా ఉంది, ఇంక రేపు చేయకపోతే ఎల్లుండికి నువ్వు ఉండవంటే ఎలా ఉంటుందండి? ఎక్కువనట్లోకి వెళ్ళిపోతారు అంతే. కంగారు పడిపోతూ ఉంటారు, ఏం చేస్తున్నారో తెలియదు, అటు ఇటు ఇటు తిరిగేస్తూ ఉంటాడు, కొట్టేసుకుంటూ ఉంటాడు. ఎక్కువనట్టు అయితే భయం తగ్గుతుంది. ప్రెగ్నెంట్ లేడీస్లో నాకు ఫుల్ టైంలో చనిపోతాను అని అనిపిస్తూ ఉంటుంది. భయం ఉంటుంది అనమాట, చనిపోతాను నేను అనే భయం. అక్కడ కూడా టైమే కదా మరి, ఫుల్ వచ్చే టైం, ఆ టైంకి పోతాను అని. అలాగే పిల్లలకి ఏదైనా సీరియస్ అయినా సరే, ఏదైనా దుర్వార్త ఏదైనా తెలిస్తే భయంతో ఉండిపోతారు.
అయోమయం స్పృహ తప్పి పడిపోతారు అక్కడికి. వార్త తెలిసిన వెంటనే కళ్ళు తిరిగి పడిపోతారు. ఇలా భయంతో ఉండేవాళ్ళు జెల్సీమియం వాళ్ళు ఒక ఉన్నారు. జెల్సీమియం. ఏదైనా వార్త తెలిసాక మోసం అయిపోతా ఉంటాడు. ఎవరికో సీరియస్‌గా ఉందని తెలిస్తే. ఆళ్ళ అమ్మాయి డెలివరీ టైమ్‌లో ఆపరేషన్ థియేటర్‌కి అటెళ్తే వీడు టాయిలెట్‌కి ఇటు పరిగెడతాడు. అలా ఉంటాయి. ఏంటి జెల్సీమియం. సడెన్ యాక్సిడెంట్ చూస్తే భయం అలా ఉండిపోద్ది. ఆ చూసిన ఆ భయం అలా అలా చాన్నాళ్ళకి ఉండిపోద్ది. అప్పుడు ఏంటంటే మందులు ఎకోనైట్, కాల్కేరియా కారబ్, ఓపియం, హైసైమ్ వస్తాయి. ఈ మందులు ఏదో ఒకటి పెడతదనమాట. అప్పటికప్పుడైతే ఎకోనైట్. ఫియర్ ఆఫ్ ఫ్రైట్ రిమైన్స్. ఆ ఆ జడుచుకున్న భయం అలా ఉండిపోద్ది. తర్వాత నుంచి గుండె దడ ఇలాంటివి వస్తాయన్నమాట. కొంచెం బయటికెళ్ళాలంటే మోషన్స్ అయిపోవడం, షివరింగ్ లాగా వచ్చేయడం ఇలా. అంటే వెహికల్స్ వెళ్తుంటే భయమేస్తది. ట్రాఫిక్‌లో వెళ్ళిపోతా ఉంటారు. ఇదంతా భయాల గురించే ఉంది. భయానక పరిస్థితులు. చనిపోతానని భయం గదండీ! గోయింగ్ టు ఏమంటాడంటే, "నేను చనిపోతాను. నాకు నన్ను రక్షించేవాళ్ళు ఎవరు లేరు. మీరెవరు ఏం చేయలేరు. డాక్టర్ గారు మీరు కూడా లేట్ అయ్యారు మీరు రావడం" అని గడియారం చూపిస్తాడు. ఆర్సెనిక్ వాళ్ళకి కాపాడమని బతిమాలుతాడండి. ఇతనేమో అదే డిఫరెన్స్. ఎకోనైట్‌కి, ఆర్సెనిక్‌కి డిఫరెన్స్ ఏంటి ఇద్దరు భయమే. కానీ ఎకోనైట్ వాళ్ళు ఏమిటంటే డిసైడ్ అయిపోతాడండి. నాకు నా పని అయిపోయిందింక అని. భయపడతాడు బాగానే. కానీ నన్నెవరో తప్పించలేరన్న దాంట్లో వెళ్ళిపోతాడనమాట. ఆర్సెనిక్ కూడా బతిమాలేస్తా ఉంటారు నన్ను. నాకు కంగారు పడిపోయి బతిమాలేస్తా ఉంటారు. వాళ్ళలో కూడా యాంగ్విష్ ఉంటది. అయితే చిన్న డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళు ఆహ్, నన్ను రక్షించండి అంటాడు. నేను చనిపోతాను గ్యారంటీగా అని అతను అనుకుంటా ఉంటాడు ఎకోనైట్ వాడు. పిల్లల్లో యూరిన్ బందయితే ఎకోనైట్ 30 లేదా కాస్టికమ్ 6 పొటెన్షియల్ తేడా ఉంది. అలాగే ఈ సర్జికల్ షాక్ అండి. ఆపరేషన్ తర్వాత షాక్. ఆ సర్జికల్ షాక్‌లో ఎకోనైట్ పడుతుంది. స్ట్రాన్షియం కార్బన్ ఉంది. సర్జరీ ఆ టేబుల్ మీద చాలా సేపు ఉండిపోతే బాడీ అంతా చల్లగా ఐస్ అయిపోద్దనమాట. అప్పుడు బాడీ హీట్ రావడానికి స్ట్రాన్షియం కార్బే పడతదనమాట సర్జికల్ షాక్. అలాగే అమ్మాయిల్లో ఏదైనా భయపడ్డాక మెన్సెస్ ఆగిపోద్ది. భయపడిన తర్వాత ఇంక 2 నెలలకి, 3 నెలలకి, 4 నెలలకి మెన్సెస్ రాదింక. మళ్ళీ ఎకోనైట్ ఎత్తేనే మెన్సెస్ వస్తది. ఇంక ఎలక్ట్రిక్ షాక్ మనం చెప్పుకున్నాం. కరెంట్ షాక్ కొట్టింది. అయితే కరెంట్ షాక్ కొట్టిన వెంటనే ఎకోనైట్ వేస్తాం. తర్వాత ఆ చెయ్యి అలా తిమ్మిరిగా ఉంటుందనుకోండి, పెరాలిసిస్‌లో దింపేయొచ్చండి. కాలిపాస్ వేస్తాం డబుల్. కాలిపాస్ 200 అవసరమైతే 100 టు ప్రివెంట్ పారాలిసిస్. ఇంక వీళ్ళకి ఎక్కువనేటోళ్ళకి చలిగాలి అసలు పడదు. కోల్డ్ విండ్స్, డ్రై కోల్డ్ ఎయిర్. అయితే ఏమవుద్ది చలిగాలి పడదన్నాం. చలిగాలిలోకెళ్తే ఏమవుద్దంటే ముందు గొంతు పోద్దండి. వాయిస్ పోద్ది. ఎఫోనియా, టాన్సిల్స్ వాసిపోతాయి. ఎప్పుడు వస్తాయనుకున్నారు? ఈవేళ చలిగాలిలోకెళ్తే 4 రోజుల తర్వాత కదా! నైట్ మొత్తం హై ఫీవర్‌తో టాన్సిల్స్ వాపొచ్చేస్తది. క్రూప్ అంటే మామూలుగా తెలుగులో కింక వాయువు అంటారు. అంటే గాడిద సౌండ్‌తోని బరుకు, బరుకు, బరుకు అని దగ్గొస్తా ఉంటది. గొంతు నొప్పి వచ్చేస్తున్నది, జ్వరం వచ్చేస్తుంది. అలాగే స్వరపేటికల వాపు. దగ్గుతుంటే అలా పట్టుకుంటాడు. బ్రాంకైటిస్, శ్వాసనాళాల వాపు, న్యుమోనియా, ఊపిరితిత్తులకు నీరు పట్టడం. ఇవన్నీ చలిగాలికి ఎక్స్‌పోజ్ అవ్వడం వచ్చి తేడా. ఫ్లోరసీ, ఊపిరితిత్తుల చుట్టూ ఉండే పొరకి నీరు పట్టడం. ఆటైటిస్ మీడియా అంటే ఈ చెవు వాపు అనమాట. మిడిల్ ఇయర్ వాపు. వాసి ఆ చెవు విపరీతంగా పెయిన్ వచ్చేస్తదనమాట. అలాగా కొన్ని వాపులతో కూడిన పరిస్థితులొస్తాయి చలిగాలికి ఎక్స్‌పోజ్ అయితే. జ్వరం వస్తే మాత్రం హై ఫీవర్ వచ్చేస్తది. 105, 106 అలా ఎళ్ళిపోద్ది. ఎప్పుడెళ్ళిపోద్ది? ఏం టైం అవ్వదు. ఆ నైట్‌కి నైటే మొహం ఎర్రబడిపోయి, ఒకసారి ఎరుపు పారిపోయినట్టు ఆల్టర్‌నేట్ అవుద్దన్నారు. కొన్ని సందర్భాల్లో తెలుస్తుంది. విపరీతమైన దాహం వేసేస్తుంటది. మంచినీళ్ళు తాగేస్తా ఉంటాడు. ఇంకా అస్థిమితం కొట్టేసుకుంటా ఉంటాడు. అస్థిమితం, భయం. ఇక్కడ కూడా హై ఫీవర్ వచ్చేస్తది. ఒళ్ళు కాలిపోతా ఉంటది. బ్రెయిన్ ఫీవర్ అండి. ఎప్పుడనుకున్నారు బ్రెయిన్ ఫీవరు? 2 రకాలు. మనం చెప్పుకున్నాం కదా! ఒకటి వ్యాక్సినేషన్ తర్వాత బ్రెయిన్ ఫీవర్ వచ్చేస్తది. అందరికీ రావాలని లేదు. కానీ ఆ హిస్టరీ ఆఫ్ వ్యాక్సినేషన్ ఉంటే, ఇక నిమిషాల మీద ఒక ఉప్పెనలాగా వచ్చేస్తే, ఇంక టైం ఇవ్వదండి అప్పుడు. ఎకోనైట్ పడి తీరవలసిందే. ఆళ్ళు ఎక్కడో కొసరు మొన్న ఏదో వ్యాక్సినేషన్ తర్వాత ఎలాగో అప్పటి నుంచి బాలేదు ఒంట్లో అంటే దాన్ని యాడ్ చేసుకుంటాం పాయింట్.
అప్పుడు ఎక్కువ నీటి పడుతుంది, ఎక్కువ నీటి లక్షణాలు ఉంటాయి అక్కడ. అలాగే బ్రెయిన్ ఫీవర్ ఎక్కువ నీటికి ఇంకొకటి ఉంది, ఎండలో బాగా విపరీతంగా తిరిగేస్తే తర్వాత బ్రెయిన్ ఫీవర్ వచ్చాయి. తర్వాత ఊపిరితిత్తులు, న్యూమోనియా, ఫ్లోరసీ ఇవన్నీ. ఈ లంగ్ ఫీవర్ వస్తే, న్యూమోనియా వస్తే మాత్రం బ్లడ్ వాంతి అయిపోతుంది ఆ నైట్కి నైటే. అది ఫైర్ లాగా చూస్తారు. నెక్స్ట్ వీక్ ఏదో టీబీ వచ్చి చనిపోయింది అంటారండి. మీలియరీ టీబీ అని ఉంటుంది, నూకలాగా సడన్ గా మొత్తం స్పీడ్ గా లంగ్ అంతా పోసేస్తుంది అంతే. పోసేసి ఒక వారం రోజుల్లో ప్రాణం పోతుంది. వారం కూడా టైం ఇస్తుందో లేదో. మామూలు ట్యూబర్కులోసిస్ అంటే ఎలా ఉంటుందని దగ్గుతూ ఉంటాడు, అలా సంవత్సరాల తరబడి అలా కాలం చేస్తూ ఉంటాడు, కాలక్షేపం చేస్తూ ఉంటాడు. అయితే ఏమిటంటే ఇక్కడ అంచేత లంగ్ ఫీవర్లో కూడా ఇందులో ఎమర్జెన్సీ లంగ్ ఫీవర్లు ఉన్నాయండి. మీలియరీ ట్యూబర్కులోసిస్, నూకల్లాగా లంగ్స్ అన్ని పోసేస్తాయి. ఇంకా వాళ్ళకి ఎంతో టైం ఇవ్వదని మాట్లాడదు అది, ఎమర్జెన్సీ. అంచేత ఈ మందు తప్పనిసరిగా రెడీగా ఉండాలి. ఎక్కడ పెట్టామో వెతుక్కునే లోపల, అంటే ఎలా ఉంటుంది, హాఫ్ అన్ అవర్లో ఈ ఎక్కువ నైట్ కాకపోతే ఇంకో డ్రగ్లోకి వెళ్ళిపోతాడండి అది. అలాగే పిల్లలు చలిగాల్లో తిరిగాక యూరిన్ బంద్ అయిపోతుంది. ఇందాక ముందు చెప్పుకున్నది ఏంటి, అప్పుడే పుట్టిన పిల్లలు చాకు తినడం. పిల్లలకు కాదు. అబ్బాయి మీరు సినిమాకి వెళ్ళి వచ్చారు, బండి మీద వచ్చారు, మీరు పర్లేదు, కుర్రాడిని ఎదురు కూర్చోబెట్టుకున్నారు, మొత్తం ఫుల్ కొట్టింది అతనికి, కుర్రాడు వెనకాల నుండి మీకు అంత ఏం అవ్వలేదండి, అతనికి సిక్ అయిపోతాడు అంతే, యూరిన్ బంద్ అయిపోతుంది. ఎక్కువ నైట్ వేస్తే యూరిన్ అవుతుంది. అలాగే పిల్లలు పళ్ళు వచ్చే టైంలో హై ఫీవర్ వచ్చేస్తుంది. కానీ ఎక్కువ లేట్ లక్షణాలు మాత్రం అస్థిమతం, ఆ, అసలు తట్టుకోలేనంత బాధలు, విలవల్లు ఆడిపోవడం. ఒక నైటు అలా లేచి పడుకుని లేచి అలా కొట్టేసుకుంటుని ఏంటి ఇలా కొట్టేసుకుంటుందని ఎక్కువ నైట్ 30 వెతిలోకి గబాన్ టాయిలెట్కి పరిగెట్టి ఒక మోషన్ అయిపోయి మరి పడుకుని నిద్ర. పొద్దునకి ఏంటమ్మా ఎంతలా కొట్టేసుకున్నావు అంటే నాకేం తెలియదు అన్న. అంటే ఆ కొట్టుకుపోయేటప్పుడు దానికేం తెలియదు ఇంకా. అలాగే హెర్నియా అండి, హెర్నియా గద్దల్లో ఇరుక్కుంటుంది. ఇన్కార్సిరేటెడ్ అంటే ఇరుక్కోవడం. గద్దల్లో హెర్నియా ఉంటుంది కానీ బొడ్డు దగ్గర ఉంటుంది, అంబిలికల్ హెర్నియా. ఇంగునల్ హెర్నియా అంటే గద్దల్లో వస్తుంది, ఆ ఇంగునల్ రింగులోంచి దూరుతుంది అది. అలాగే హయాటస్ హెర్నియా అంటే డయాఫ్రమ్ ఆ చిన్న గ్యాప్లోంచి పైకి దూరుతుంది, ఇరుక్కుంటుంది. హయాటస్ అంటే చాలా డేంజరస్ అనుకోండి. అంతే ఇక్కడ ఏంటంటే ఈ హెర్నియా అలా ఇరుక్కుంది అనుకోండి, అక్కడ వాంతులు అయిపోయి యాంగ్జైటీ, ఫీర్ అవ్వడం అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఎక్కువ నైట్ పడతాం, ఎక్కువ నైట్ పట్లకి ఎలాగ రిలీఫ్ వచ్చేస్తా మొత్తం మళ్ళీ నార్మల్ అయిపోతాం. అలాగే చలిగాల్లోకి వెళ్ళి వచ్చాక విపరీతంగా మొహం నరాలన్నీ బాధ, పంటి నొప్పి, ఆర్కైటిస్ మనం చెప్పుకున్నాం, టెస్టికల్స్ వాసిపోతాయి, ఫ్లోరసీ, పెరికార్డైటిస్, ఇవన్నీ కూడా చలిగాల్లోకి వెళ్ళాక చాలా పెయిన్స్ ఆర్ అన్బేరబుల్, దే డ్రైవ్ హిమ్ టు డిస్పైర్, క్రేజీ, వర్స్ అట్ నైట్, మేక్ హిమ్ టాస్ అబౌట్ అంటే అటు ఇటు ఇటు కొట్టుకోవడం, టాస్ అబౌట్ ఇన్ ఎగోని. అయితే ఈ నొప్పులతో పాటు ఏంటంటే కాళ్ళు చేతులు అన్ని తిమ్మిర్లు ఎక్కేస్తాయట, ఆ పెయిన్ తీవ్రంగా ఉంది. ఇంకా రక్తం పడితే మాత్రం బ్రైట్ రెడ్ బ్లడ్ అండి, యాంగ్జైటీ, ఫీర్ ఆఫ్ డెత్ తోటి బ్లడ్ పడిపోతూ ఉంటుంది. ఆ న్యూమోనియా వస్తువులకి నైట్కి నైటే మాస్టర్ ఫస్ట్ కేసే ఎక్కువ నైట్ కేసు. ఎవరో వస్తే మాస్టర్ పాప బాగా సివియర్గా దగ్గు వచ్చేస్తామంటే ఎవరో ఫస్ట్ టైం ఎవరో వచ్చి ఇది ఎక్కువ నైట్ 30 వేయమంటే వేసారు మాట. వేసలోకి అలా నిద్రపోయింది. తర్వాత మళ్ళీ ఒక అరగంట పోయాక మళ్ళీ వేయించారు. ఇంక తర్వాత ఇంక డోస్ వేయక్క లేకపోయింది, హెల్తీగా అయిపోయింది అనమాట. అంటే చాలా రిస్కీ కండిషన్ నుంచి బయటపడింది మాస్టర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది. ఆయన లెక్చర్స్ చెప్పారు ఎక్కువ నైట్ ఇలా ఉంటుందని, కళ్ళారా చూసిన ఎక్కువ నైట్ పరిస్థితి అన్నారు మొట్టమొదటిసారిగా. తర్వాత ఎన్నో కేసులు మాస్టర్ గారు సేవ్ చేసిన కేసులు ఉన్నాయి. పంటి నొప్పి, కన్ను నొప్పి, ఐబాలు, అన్బేరబుల్ ఈరేక్, ఇవన్నీ అనమాట. అన్ని బాధల గురించే చెప్పుకుంటాం. ఇక్కడ చూడండి, బాధలో ఉన్నప్పుడు బంధుమిత్రాదులు ఎందు ఆప్యాయత ఉండదు. అంటే మీరు పలకరింతే ఎలా ఉంది ఏంటి ఎందుకు అంత కంగారు పడుతున్నా అంటే మిమ్మల్ని పట్టించుకోవడం ఇంకా. లేదా కంగారుగా ఉన్నాడు, మీరు వెళ్తే అటు తిరిగి పడుకుంటాడు వెళ్ళి. గాడిదరుపులా ఉంటుంది సౌండ్, ప్రూఫ్. అయితే గాడిదరుపులా ఉన్నప్పుడు ఇంకో మంది కూడా ఉంది ఇక్కడ,
ఆ రాత్రి రాత్రి వచ్చి ఎక్కువ నాటి 30 వేస్తే తగ్గిపోయింది. మళ్ళీ గాడి దొరకు లేదు. కానీ మన్నాడు రాత్రి, ఆ మన్నాడు రాత్రి కూడా 2 3 సార్లు వస్తుంది అనుకోండి అలాంటి దగ్గు, అప్పుడు ఎక్కువ నాటి కాదండి అది. ఫస్ట్ టైం ఎక్కువ నాటి తగ్గకపోతే ఇంకెక్కువ నాటి కాదు. అప్పుడు స్పాంజియా వేయాలి. స్పాంజియాకి కూడా అలాగే బొంగురు దగ్గు ఉంటుంది, డ్రై కాఫ్ ఉంటుంది. సౌండ్ ఏదో చెక్కను కోస్తున్న సౌండ్ లాగా బర్ర బర్ర బర్ర. మీరు గోడ పక్క నుంచి వింటా ఉంటే ఆ మనిషి దగ్గుతున్నాడు అనుకోరు, చెక్క ఇక్కడ ఎవరు కార్పెంటర్ చెక్క కోస్తున్నాడేమో అనుకుంటారు. అలాగ ఉంటుంది అన్నమాట సౌండ్ స్పాంజియాలో. అయితే స్పాంజియాలో ఇంకోటి ఉందండి, థైరాయిడ్ గ్లాండ్ పెద్దదయ్యి అక్కడి నుంచి పొడి దగ్గు వచ్చేస్తూ ఉంటుంది, థైరాయిడ్ గ్లాండ్ రిలేటెడ్గా. అప్పుడు కూడా స్పాంజియా పడుతుంది. స్పాంజియా 6-30 అలా వాడతారు. దగ్గులాటలో కూడా తక్కువ పవర్లో వాడతారు, తక్కువ పొటెన్సీలు 6-30 అలా. అయితే మందుని బట్టి ఉంటుంది అనమాట. ఎక్కువ 6 వేలు, ఎక్కువ 30 వేస్తారు. ఇక స్పాంజియా గురించి చెప్పుకున్నాం మనం. నీళ్ళల్లో మునిగిపోతే డ్రౌనింగ్, మునిగిపోయిన వాళ్ళు ఎక్కువ 200, అంటే ఆ నీళ్ళు కక్కించేశాక ఆ షాక్ నుంచి బయటపడడం కోసం ఎక్కువ 200 వేస్తారు. అప్పుడు ఆ షాక్ నుంచి బయటపడి లైఫ్ మళ్ళీ ఎస్టాబ్లిష్ అవుతుంది అన్నమాట. షాక్ లో మీరు అను అంటే నీళ్లు కప్పుతాడు, ఎలా కుదురుతుంది మరి అప్పుడు? ఒక్కోసారి ఏం చేయాలంటే అప్పుడు కాటన్లో ముంచి ఆల్ఫాక్షన్ అంటే పీల్పించాలి, ముక్కుతో పీల్పించాలండి. ఆయన ఆర్గనాన్లో చెప్తారు. ఆల్ఫాక్షన్ ఒక పద్ధతి అనమాట అండి. అతను నోట్లో మందు చప్పలించలేని పరిస్థితుల్లో ఆ దూదిలో ముంచి ఆ మందే పీల్పించాలి. పీల్పించే మోతాదు తీసుకున్నట్టే, ఇంకా లోపలికి వెళ్ళిపోద్ది ఆ నెర్వ్ సిస్టమ్ ద్వారా. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఇక్కడేంటి డ్రౌనింగ్, నీళ్ళల్లో మునిగిపోతే ఎక్కువ ఫైర్ యాక్సిడెంట్ అయింది అనుకోండి, యాక్సిడెంట్లో షాక్ కొడితే స్పృహ వస్తుంది మళ్ళీ. అదే ఫైర్ యాక్సిడెంట్లో పొగ పీల్చేసి ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఆ ఊపిరి అందక గాలి కోసం కొట్టుకుంటా ఉంటే అప్పుడేంటి కార్బోవేజ్ వేయాలి. ఇక్కడ మా డాక్టర్ గారు మౌనిక, తను అక్కడ ఫైర్ యాక్సిడెంట్ కేసులకు వెళ్తే మామూలుగా కాలిపోతే ఒళ్ళు కాలితే క్యాన్సరస్లు అవి ఇవి అజాడి రియాక్ట ఇవన్నీ వేస్తుంటే తను ఆ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న సిమ్టమే మెయిన్ అండి ఇక్కడ. ఆవిడ పరిస్థితి ఏంటన్నది, పలానా దానికి పలానా మందు, పలానా దానికి పలానా మందుని ఎప్పుడూ గుర్తుపెట్టుకోకూడదు. డ్రగ్ నాలెడ్జ్ ఉండాలి, మెటీరియల్ నాలెడ్జ్ ఉండాలి. ఆ డెల్సోకి ఆ వ్యక్తి ఏ డ్రగ్ లా కనపడుతున్నాడో ఆ డ్రగ్ పడితే అతనికి రిలీఫ్ వచ్చేస్తుంది. ఆ ఫైర్ యాక్సిడెంట్ అయిపోయి అక్కడ అంతా పొగ అంతా కమ్మేసి ముక్కు విక్కిరైపోయి ఇంకా అసలు ఆ పొగ పీల్చేసి గాలి కోసం అలా ఎయిర్ హంగర్ ఉందనుకోండి, కార్బోవేజ్ తో చాలా మందిని ఆవిడ రక్షించింది. ఇప్పుడు మీ క్లాస్ లో కూడా ఉండి ఉంటుంది అమ్మాయి. తర్వాత ఆవిడ డాక్టర్ గా మంచి పాపులర్ అయిపోయింది. అలాగే ఇక్కడ ఎయిల్మెంట్స్ విత్ అంటే ఏంటంటే కొన్ని కొన్ని కంప్లైంట్లు ఇలా ఉన్నప్పుడు ఎక్కువ నీరు పడుతుంది అనమాట. సడన్ గా కళ్ళు బయలు గమ్మేస్తే వ్యానిషింగ్ ఆఫ్ సైట్, చూపు కనపడదు, సడన్ గా బ్లైండ్ అయిపోయినట్టు, అలా సడన్ గా ఫెయింట్ అయిపోవడం. ఇక్కడ ఏమిటంటే ఇలా పడుకుని లేచినప్పుడు పాలిపోయినట్టు అయిపోవడం ముఖం, బాగా వేడిగా చర్మం కాలిపోతున్నట్టు అయిపోతుంది. అంటే ఎక్కువ నైట్ కంప్లైంట్లు వీటితో పాటు కలిపి అనమాట. లేదా అన్కాన్ఫరబుల్ యాంగ్జైటీ, వాడు వల్ల కాదు ఇంకా అలా కొట్టుపోతూ ఉంటాడు ఆందోళనతో, రెస్ట్లెస్నెస్, ఫీర్ ఆఫ్ డెత్, ప్రెడిక్ట్ ది టైమ్. వీళ్ళకి ఇంకొక లక్షణం ఉందని, మ్యూజిక్ అంటే అస్సలు తట్టుకోలేరండి, ఏడుపు వచ్చేస్తా ఉంటుంది. డ్రగ్ రిలేషన్షిప్ చూస్తే ఎకోనైటిక్ కాంప్లిమెంటరీ ఆర్నికా, కాఫియా, సల్ఫర్, రెమెడీ దట్ ఫాలో ఎకోనైటిక్ తర్వాత పడే మందులు. ఎకోనైటిక్ క్రానిక్ సల్ఫర్, క్రానిక్ ఆఫ్ ఎకోనైట్. అంతే మందులన్నీ కూడా ఎకోనైటిక్, ఇవన్నీ బట్టి పట్టక్కర్లేదండి. మందు అప్లికేషన్ టైంలో, డాక్టర్లో మందు అప్లికేషన్ టైంలో ఆ డ్రగ్ రిలేషన్షిప్ చూసుకోవాలి ఒకసారి. అది అలవాటు కింద పెట్టేసుకోవాలండి. నెర్ర చిన్న ఉంటుంది ఎక్కాల పుస్తకంలాగా, అది పెట్టేసుకోవడం, అది అస్తమానం, అది జస్ట్ మందు వేసినప్పుడల్లా అది చూసుకోవడం. లేదా ఎనీ సాఫ్ట్ కాపీ, ఎకోనైటిక్ యాంటీడోట్లు, ఎకోనైటిక్ యాంటీడోట్ చేసేవి. కంపారిజన్, కంపారిజన్ చాలా ఇంపార్టెంట్ అండి, గ్రూపింగ్ అనమాట. ఇంకా భయం ఆందోళన కలిపిన మందులు. ఇందులో ఆర్సనిక్ మార్గం ఎలా అనుకున్నాం కదండి, ఫీరు, యాంగ్జైటీ, ఎకోనైట్ ఉంటుంది. ఇవి కాక మిగతా మందులు కూడా.
చనిపోతానన్న భయం ఉన్న మందులు, ఫియర్ ఆఫ్ డెత్, యాంగ్విష్, విరవలు ఆడిపోవడం అన్నమాట. బాధతోటి భయంతో, ఇప్పుడు గుండె జబ్బుతో విపరీతమైన భయం అనమాట. డిజిటాలిస్ ఒక 2 అడుగులు కూడా వేయలేడండి. డాక్టర్ దగ్గర తీసుకెళ్దామని ఆటో ఎక్కి తీసుకెళ్తానే బాబాయ్ 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 అంటే మూమెంట్ భయపు అల్లిపోతాడు అనమాట. అంటే కదిలితే భయం. అదే జలసీమియం వాడు అన్నాడు అనుకోండి, కునుకు పాడుతుంటే ఆ కునుకు అలా నిద్రలో గుండె ఆగిపోద్దని ఆయన చేత నిద్రపోడండి. అదో భయం. ఇక్కడ అలాంటి భయాలు మాకండి. ఆ భయాలు కూడా మానసిక పరిస్థితులే కనుక ఆ భయాలు ప్రత్యేకించి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. జడుచుకున్నాక మందులు, అందులో ఎలాగో మనకు ఓపియం ఉంటుందండి. ఓపియం ఒక్కటే కాదు సుమా, ఎకోనైట్ ఉంది, యాసిడ్ ఫాస్ ఇవన్నీ ఉన్నాయండి. ఇంకా ముహూర్తం పెట్టేసుకుంటాడు, చావు ముహూర్తం. ఎలాగండి? ప్రెడిక్ట్స్ ది టైమ్ ఆఫ్ డెత్. ఎకోనైట్, ఆర్జెంటమ్ నైట్రికం, ఈ 2 మందులు అన్నారు. తర్వాత మెదడుకు రక్తం ఎక్కువ వెళ్ళిపోయి ఎపోప్లెక్సీ, రక్తనాళాలు చిట్లిపోవడం మెదడులో. ఎకోనైట్, ఆర్నికా, బెల్డోనా, జెల్సీమియము, లెక్సిస్, ఓపియం. ఈ రక్త ప్రసరణ ఒక అవయవానికి ఎక్కువగా చేరిపోవడం, కంజెషన్, ఈ మెడిసిన్స్ అనమాట. ఒక్కో దాంట్లో ఒక్కో కండిషన్ ఉంటుందండి. మెల్లోట సాల్బా ఉంది చూడండి, మెల్లోట సాల్బా. విపరీతమైన తలనొప్పి వచ్చి ముఖాన్ని రక్తం పడిపోతుంది, రక్తం పడిపోయాక తలనొప్పి తగ్గుతూ ఉంటుంది. అలా వెరాట్రం విరిడి అంటే ఆ తల అంతా వేడిగా అయిపోతుంది, తలకు రక్తం ప్రసారం ఎక్కువైపోయి. గ్లోనోన్ అంటే ఇంకేం లేదని భజన చేస్తున్నట్టుగా ఉంటుంది. విపరీతమైన జిమ్ 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 అని కొట్టేసుకుంటూ ఉంటారు రక్తనాళాలు. వడదెబ్బ తగిలేక అయోమయం అయిపోయి ఇంటికి కూడా వెళ్ళలేనంత అయోమయం అయిపోయాడు అనుకోండి, గ్లోనోయిన్ 200 వేస్తారు. హై బీపీతో వచ్చేస్తాను అంటాడు ఎండ దెబ్బ తగిలిసాక. వీడికి గుర్తు ఏమిటంటే తెలిసిన వీధులు కూడా గుర్తుపట్టలేడు ఆ టైంలో. గ్లోనోయిన్ కూడా చాలా ఎమర్జెన్సీ మెడిసిన్ అండి. హై బీపీ వచ్చిన, ఎండ దెబ్బ విపరీతంగా తగిలేసిన గ్లోనోయిన్ పడదు. కెనాట్ రికగ్నైజ్ నోన్ స్ట్రీట్స్, తెలుసున్న వీధిలో గుర్తుపట్టలేడు. భయంతో ఫెయింట్ అయిపోతారండి. ఎకోనైట్, జెల్సీమియం, ఇగ్నిషియా, ఓపియం. ఈ తిమ్మిర్లు ఎక్కేస్తా అనుకున్నా కదా, పార్మికేషన్ అంటే చెమలు బాగుతున్నట్టు అనమాట. ఎకోనైట్, ఆర్నికా, కాల్చికం, నక్స్వామిక, ఇవన్నీ. పల్స్ దొరకదు వీళ్ళకి. పల్స్ ఇంపెర్సెప్టబుల్, ఇర్రెగ్యులర్, స్మాల్, అలా పల్స్ని బట్టి మనం చూడవచ్చు అన్నమాట. ఇలా పడుకుని పైకి లేచిలోకి ఎగరవేస్తుంది. దెబ్బ తగిలేక షాక్ తినేస్తారు, షాక్ ఫ్రమ్ ఇంజురీ. ఎకోనైట్, ఆర్నికా. ఎకోనైట్ అప్పటికప్పుడు మైండ్ బాడీ రెండు షాక్ తినేస్తాయి. ఆర్నికా తర్వాత వేస్తారు, హైపరికం, మరి గాయాలకు కదండి. ఓపియం, భయంతో ఉంటే ఓపియం. ఇవన్నీ కూడా షాక్ ఫ్రమ్ ఇంజురీ. అలాగే నొప్పితో పాటు తిమ్మిర్లు, ఎకోనైట్, క్యామమెల్లా, ఇవన్నీ తిమ్మిరి నొప్పి ఉంటాయి అన్నమాట. కాల్మియా, లాటిపోలియా, లాటినా. చలిగాలిలోకి వెళ్ళక గొంతుపోద్ది. ఎకోనైటం, యారం ట్రిపిల్నం. ఈ యారం ట్రిపిల్నం కూడా ఈ ఉపన్యాసకులు ఉంటారు చూసారంటే, మైక్ పట్టుకుని వదలరు, వాళ్ళు గొంతు పోతూ ఉంటుంది. ఒకటి 2 రోజులు బాగా మాట్లాడుతూ గొంతు పోతే తర్వాత నుంచి ఇంకా మైకు ఇలా గుంటుకుంట్లో గొంతు పోతూ ఉంటుంది, అస్తమానం వాయిస్ పోతూ ఉంటుంది. అలాంటి వాడు యారం ట్రిపిల్నం వేస్తారండి. ఏయుఆర్యుఎం అంటే బంగారం గోల్డ్ను, ఏఆర్యు అంటే కంద బాపత అనమాట, కంద మొక్క బాపుతుంది, ఆ మొక్క నుంచి తయారు చేస్తారు. అంటే చలిగాలిలోకి వెళ్ళాక ఎకొనైటు, యారం ట్రిపుల్నము, గొంతుపోవడం, హెపార్సల్ఫ్. చలిగాలిలోకి వెళ్ళాక గొంతు బాగా నొప్పి వచ్చేస్తుంది, హెపార్సల్ఫ్ పడతారు. హెపార్సల్ఫ్ నక్స్వామికోలాగా ఉంటారు. చలిగాలిలో టాన్సిలైటిస్, టాన్సిల్స్ వాసిపోతాయి. ఎకొనైటు, బెలడోనా, హెపార్సల్ఫ్. నొప్పి తట్టుకోలేని వాడు, అన్బేరబుల్ పెయిన్స్, ఎకొనైట్, క్యామమెల్లా, కాపియా. ఎర్రటి రక్తం, ఎకొనైట్, ఇపికాక్, మిల్లిపోలియం, సబాడెల్లా, ఇంకా ఉన్నాయండి, ఫాస్ఫరస్, ఇవన్నీ. బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫియర్ స్టిల్ రిమైనింగ్.
అనుకున్నాం కదండి, ఎక్కువ నైట్ ఓపియం ఐఎస్ఐ మర్చిపోవడం. భయపడ్డాక భయం అలా ఉండిపోతుంది. కారణాలు అంటే ఎక్కువ నైట్లోకి వెళ్ళి కారణాలు మాట్లాడు. యాంగ్జైటీ వల్ల, చలిగాలి వల్ల, చెమట అరెస్ట్ చేయడం వల్ల, భయపడడం వల్ల, సప్రెషన్ ఆఫ్ మెన్సెస్ అన్నారు కదా ముందు మనం చెప్పుకున్నాం పాయింట్. అమ్మాయిల్లో భయపడ్డాక మెన్సెస్ ఆగిపోతుంది. వాడు ఎక్కువ నైట్ వేస్తేనే మళ్ళీ మెన్సెస్ వస్తుంది. నేను భయపడ్డాను ఉంచేది ఆగిపోయిందని మనకు తెలియదు. అది ఇంక మనం చెప్పించుకోవాలని డాక్టర్ ఎక్కితే బాధ్యత. ఇంకా లక్షణాలు మనం పట్టుకోవాల్సిన బాధ్యత డాక్టర్దే. అలా బాగా ఎండలోకి వెళ్తే బ్రెయిన్ ఫీవర్ కూడా వచ్చేస్తుంది. ఎక్కువ నైట్ బ్రెయిన్ ఫీవర్, మ్యూజిక్ వల్ల విచారం, షాక్ ఫ్రమ్ ఇంజరీ, క్రూప్, చలిగాలికి అంటే గాడిద బరుకు బరుకు దగ్గర మాట. బ్రాంకైటిస్, న్యూమోనియా, ఊపిరితిత్తులు ఫ్లోర్స్, ఇవన్నీ ఊపిరితిత్తులు వ్యాధి. ఎక్యూట్ మిలియరీ టీబీ అన్నది చూసారండి. ఇదనమాట, నొకలు లంగంతా పూసేస్తుంది. 4-5 రోజులు ఉంటారు. టీబీ వాళ్ళు చాలా ఉంటారు మామూలుగా అయితే. కానీ వీళ్ళు ఈ ఈ రకం టీబీ మాత్రం ఎకోనైట్ తో రిలీఫ్ వస్తుంది అనమాట. ఇది ఎమర్జెన్సీ. అలా ఎపోప్లెక్సీ, మెదడులో రక్తనాళాలు చిట్లిపోవడం, చలిగాలిలోకి వెళ్ళాక మొహం నరాలన్నీ లాగేయడం. ఆ నైట్కి నైట్ వేయాలండి. 2 రోజులు పోయి ఇంకా లాగుతుంటే కార్తీకం వేయాలి. బెల్స్ పాలసీ అని చెప్పి ముఖం ఇలా మూతి పక్క పోతాయి. పోయింది ఇంక మళ్ళీ సెట్ అవ్వదండి, అప్పటికప్పుడు కార్తీకం పడకపోతుంది. అలా వాళ్ళ మూతి వంకరతో నువ్వు లైఫ్ లాంగ్ ఉండిపోతావు. అంటే వెంటనే మందు వేయడానికి, ఒక నెల పోయాక మందు వేయడానికి చాలా తేడా ఉంటుంది. కానీ ఈ శాస్త్రం తెలుసున్న వాళ్ళకే ఆ ప్రయోజనం ఉంది. లేదా ఒక డాక్టర్ గారి దగ్గర ఎఫినిటీ ఉన్న వాళ్ళకి వెంటనే చిన్నదే పెద్దది ఏదో ఒకటి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు చూసుకుంటారు. కానీ హోమియోపతి వైద్యంలోనే సేవ్ అవుతారండి. ఎంతలా సేవ్ అవుతారంటే మరి ఎన్ని కేసులు ఉంటాయో అండి. చాలా ప్యాథటిక్ మెజరబుల్ కేసులు కూడా తగ్గిపోతాయి ఇందులో. అంచేత భగవంతుడు ఇచ్చిన ఆ, అనుగ్రహం అనమాట అండి. ఈ ఈ శాస్త్రం పరిచయం అవడం, నేర్చుకోవడం అంటే. చూశారండి, ఆ, 10 మంది జనాలు ఇంట్లోకి అదొక హిస్టీరికల్ గా ఓ ఏడ్చేసి కేకలేసేసి అలా చేస్తారు నాకు. హిస్టీరియా వచ్చేస్తుంది లేడీస్ లో. ఇవన్నీ ఇంకా బాధలు అనమాట. హై ఫీవర్, ఈ నిద్ర పట్టకపోవడం, మీజిల్స్, మిల్క్ ఫీవర్ అంటే మన నర్సింగ్ మదర్స్ లో, పాలు ఇచ్చే తల్లులు, సప్రెషన్ ఆఫ్ లోకియా తర్వాత ఎక్కువనట్లకి వెళ్ళిపోతుంది. హై ఫీవర్ వచ్చేసి లోకియా అంటే పురుడు వచ్చాక ఒక ద్రవం 3 వీక్స్ వస్తుందండి. ఆ ఫ్లో లోకియా అంటారు. అది హెల్తీగా ఉండాలన్నమాట. అది సప్రెస్ అయితే కండిషన్స్ చాలా తేడా వచ్చేస్తుంది. పర్పురల్ ఫీవర్ అది వచ్చేస్తుంది. అది హెర్నియా అంటే ఇరుక్కోవడం, గిలకంట మామూలుగా ఆ పేగు ఇరుక్కుంటది. ఇంగునల్ రీజియన్లో ఇవన్నీ కూడా ఎకోనైట్ కండిషన్స్ అన్నమాట. అయితే ఎకోనైట్ ఇవ్వకూడని సందర్భాలు కొన్ని ఉన్నాయండి, అవి మనం తప్పకుండా చెప్పుకోవాలి. డోంట్ గివ్. ఏంటా డోంట్ గివ్? కాషన్స్, జాగ్రత్తలు ఉన్నాయండి, ఎకోనైట్ జాగ్రత్తలు. ఇదే ఆ జాగ్రత్త. ఏంటంటే డోంట్ గివ్ ఎకోనైట్ ఇన్ అడ్వాన్స్డ్ హార్ట్ డిసీజెస్. ముదిరిపోయిన బాగా కవాటాలు దెబ్బతినేసి హార్ట్ బాగా ఎన్లార్జ్ అయిపోయి అలాంటప్పుడు ఎకోనైట్ ఎక్కువ. అలాగే రెండో పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ డోంట్ గివ్ ఎకోనైట్ ఇన్ అడ్వాన్స్డ్ హార్ట్ డిసీజెస్. ముదిరిన గుండె జబ్బులు ఉన్న రోగులకు ఎకోనైట్ వేయరాదు. తర్వాతది ఏంటంటే డోంట్ అడ్మినిస్టర్ ఎకోనైట్ ఇన్ ప్రొలాంగ్డ్ ఫీవర్స్. ఆ రోజు నైట్ వచ్చేసిన జ్వరం అంతే, 24 గంటలు దాటితే ఎకోనైట్ కాదండి ఇంకా. వారం పాటుగా వేస్తుంటే వేయకూడదు, అది ఎకోనైట్ లోకి ఉండదు అది. మాస్టర్ గారు ఎక్కడికో కలకత్తా వెళితే ఒక నెల రోజులంటే నెల రోజులు తగ్గడం లేదు జ్వరం అని తీసుకొచ్చారు ఒక పాపని. ఏం వేస్తున్నారు, ఏం చేస్తున్నారంటే ఎకోనైట్ చచ్చి వేస్తాం అన్నారు. ఎప్పటి నుంచి అంటే నెలలు బట్టి వేస్తాం అన్నారు. అదేమిటి అసలు బుద్ధి లేకపోతే బుద్ధి లేకపోయింది, వీడికన్నా బుద్ధి లేదేంటి, ఇంకా బతికున్నది అన్నారు మాస్టర్. అంటే అర్థం ఎంత అపచారం ఉండేది. నెల బట్టి అలా రోజు ఎగ్గునట్టు వేసేయడం. అది బతుకున్నాడంటే భగవంతుని అనుగ్రహం అంతే. అది బతుకున్నాడు కదా అని ఎవరో అడిగారు.
బతుకున్నాడంటే కళ్ళు మూసుకుని ఇక ఈ రోడ్డు అంటే చిన్నగా వెళ్తే చేరతామా అంటే చేరితే చేరొచ్చు. అలాగనమాట ఇక్కడ బ్రతుకుండడం అంటే అది. ఏమో ఆయన అనుగ్రహం ఉంటేనే. కానీ అంచేది ఏమన్నారు, డోంట్ అడ్మినిస్టర్ ఎకోనైట్ ఇన్ ప్రొలాంగ్డ్ ఫీవర్స్. 48 గంటలు దాటాక ఎకోనైట్ వాడకం. కొన్ని అయితే అప్పటికప్పుడు ఆ రాత్రికి రాత్రే వెయ్యాలి. మూడో పాయింట్ ఏంటంటే డోంట్ అడ్మినిస్టర్ ఎకోనైట్ ఇన్ వెరీ డీప్ సీటెడ్ డిసీజెస్ దో పెయిన్ ఈజ్ అన్బేరబుల్. నొప్పి భరించలేనిదైనా సరే, మరి మాస్టర్ గారు క్యాన్సర్ కేసులు వేశారు. ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి అలా వాడొచ్చండి. అక్కడ ఏమిటంటే ఆవిడ ఇంకా తట్టుకోలేనంత బాధపడిపోతుంది. క్లియర్ కట్ ఎకోనైట్ అని తెలిసిపోతుంది. ఎకోనైట్ క్యాన్సర్ కంటే ఎకోనైట్ క్యాన్సర్ మందు కానే కాదు, ఆ పేషెంట్ ఎకోనైట్ అక్కడ ఆ పరిస్థితిలో. అంటే డోంట్ అడ్మినిస్టర్ ఎకోనైట్ ఇన్ వెరీ డీప్ సీటెడ్ డిసీజెస్ దో పెయిన్ ఈజ్ అన్బేరబుల్. శరీర తత్వం లోతుగా ముదిరిన వ్యాధులు గల వారికి తీవ్రమైన బాధలున్నా సరే ఎకోనైట్ వేయకూడదు. అదే. నాలుగో పాయింట్ ఏమిటంటే లోపల అవయవాలు బాగా చీమ్ పట్టేసినప్పుడు ఎకోనైట్ వేయరాదు. సపరేషన్ ఆఫ్ ఇంటర్నల్ పార్ట్స్ ఉన్నప్పుడు ఎక్కువ కాదు, ఇది ఎకోనైట్ వేయరాదు. చూద్దాం. ఎకోనైట్ వేయరాదు. తర్వాత చూడండి, డోంట్ అడ్మిషన్ ఇన్ కేసెస్ ఆఫ్ జైమోసిస్, అంటే బ్లడ్ పాయిజనింగ్ సెప్టిక్ కండిషన్స్ లో వేయకూడదు. అదొకటి ఉంది. తర్వాత ఆరో పాయింట్, వ్యాధి 48 గంటలు దాటితే ఎకోనైట్ వేయరాదు. ఇంకా ఎకోనైట్ కాదండి, ఈ లోపలనే ఎకోనైట్ తగ్గితే మిరకలు మంత్రం పెట్టినట్టు తగ్గిపోతుంది. ఎకోనైట్ దాటిపోతే ఇంకోటి రగ్గులకు వెళ్ళిపోతుంది. అంచేత ఇంటర్మీడియట్ ఫీవర్లు, మలేరియా జ్వరాలు వచ్చిపోయి జ్వరాలకి వేయకూడదండి. అలాగే రోజు తలనొప్పి అస్తమానం వచ్చి తగ్గిదానికి ఎకోనైట్ వేయకూడదు. డోంట్ గివ్ ఎకోనైట్ ఇన్ ఇంటర్మీడియట్ కంప్లైంట్స్. అస్తమానం వచ్చి తగ్గే కడుపు నొప్పులకి, అస్తమానం వచ్చి తగ్గే తలనొప్పులకి, వరుస జ్వరాలకి ఎకోనైట్ వాడరాదు. ఇవన్నమాట కండిషన్స్. అంచేత ఈ కాషన్స్ మనం తీసుకోవాలి. ప్రాణం నుంచి రక్షిస్తుంది ఇది, కానీ అపకారం జరగకూడదంటే మాత్రం ఈ జాగ్రత్త తీసుకోవాలి. అడ్వాన్స్డ్ హార్ట్ డిసీజెస్లో అంటే గుండె జబ్బు ఉంటే ఎకోనైట్ వేసేయండి అని చెప్తా ఉంటారండి. అలా వద్దండి. అడ్వాన్స్ అయిపోతే హార్ట్ డిసీజ్ ముదిరిపోతే ఎకోనైట్ వాడకూడదు. అలాగే ప్రొలాంగ్డ్ ఫీవర్స్లో ఎకోనైట్ వేయకూడదు. డీప్ సీటెడ్ డిసీజెస్లో అంటే క్యాన్సర్ బాగా ముదిరిపోయి అడ్వాన్స్ అయిపోయిన వాటిల్లో వేయకూడదు. తర్వాత చీమ్ పట్టేసిన కేసులు, లోపల ఇంటర్నల్గా యాప్సెస్ అయ్యి బాగా ఫార్మ్ అయిపోయిన దాంట్లో వేయకూడదు. సెప్టిక్ అయిపోయిన కండిషన్లో వేయకూడదు. 48 గంటలు దాటితే ఎకోనైట్ వేయరాదు వ్యాధి. అలా వరుస జ్వరాల్లో వేయకూడదు. అలాగే అస్తమానం రోజు అస్తమానం వచ్చే కంప్లైంట్, అదే కంప్లైంట్ వస్తుంటే ఎకోనైట్ కాదనమాట. వస్తే ఏసీడీసీ తేల్చేస్తుంది. దాంతో తీసుకెళ్ళిపోతే, లేకపోతే బయటపడిపోయాక ఆరోగ్యం చాలా బాగుంటుంది, మళ్ళీ జ్వరం కింద రాదు. అంటే దాన్ని వాడు ఎదిరించేసి బయటకు వచ్చాడు అనమాట ఎకోనైట్ కండిషన్లో. ఎకోనైట్ కండిషన్ వచ్చిందంటే వెళ్ళిపోతాడు ఓవర్ నైట్. లేకపోతే దాని నుంచి బయటపడ్డాడంటే ఇంకా ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇది ఓవరాల్ ఎకోనైట్ కండిషన్. చేత ఇక్కడితో మనం క్లోజ్ చేద్దామండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాం గోబ్రాహ్మణేన స్వహమస్తి నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. వాస్తవ